The lambda values are 1, 2, minus 2 and the corresponding eigenvectors same unnaya 1, 0, 0, 2, 1, 0, minus 4 by 3, 1, minus 2. Okay, right. Shall I take the next one more? కంప్లీట్ చేసిన వాళ్ళు నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నా, అది కంప్లీట్ చేసేయండి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు. కంప్లీట్ చేసిన వాళ్ళే ఇప్పుడు నేను ఇచ్చే ఇంకో ప్రాబ్లం చేసేయండి. ఓన్లీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే చేసేయండి. So I have given 6, minus 2, 2, minus 2, 3, minus 1, 2, minus 1, 3. You are going to find out eigenvalues and eigenvectors of this. So you are starting with A. Rajeshwar, వినిపిస్తుందమ్మా? Yes, sir. వినిపిస్తుంది. This matrix you are supposing it as A. 6, minus 2, 2, minus 2, 3, minus 1, 2, minus 1, 3. So this is your A matrix. So for that, first you are calculating the eigenmatrix denoted by A minus lambda I. So direct గా రాస్తున్నా 6 minus lambda minus 2, 2, minus 2, 3 minus lambda, here it is minus 1, 2, minus 1, 3 minus lambda. This is your eigenmatrix. So అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే to get the eigenvalues, consider determinant of A minus lambda I, it is equal to 0. So you calculate the determinant. 6 minus lambda
multiplied by 3 minus lambda into 3 minus lambda అంటే 3 minus lambda square అవుతుంది minus 1. మైనస్ అంటే అది ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి ప్లస్ 2 minus 2 into 3 minus lambda plus 2 అవుతుంది minus 2 into, so it become 2 minus 2 into 3 minus lambda. This is equal to 0. దాన్ని సింప్లిఫై చేయండి, you will get one equation. For that equation ఏమొస్తుందో చెప్పండి, నాకు ఐగన్ వాల్యూ చెప్పండి. నేను దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వస్తుంది. lambda cube minus 12 lambda square plus 36 lambda minus 32 equal to 0. ఇదే వస్తుందా లేదా అనేది చెప్పండి నాకు. ప్లస్ 1 ఎక్కడ? 6 minus lambda అని 3 minus lambda మైనస్ ఇంటూ కరెక్టే, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కానీ ఏడి మైనస్ బీసీ కదా, సో -1. అదే ఈక్వేషన్ వచ్చిందా చూడండి. దీంట్లోంచి లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయన్నది కావాలి మనకి. 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి you will be having cubic equation and definitely you will be having 3 roots. You can use your calculator to get your roots. Fast చేయాలి. రైట్, యూ విల్ బి హ్యావింగ్ 8 2. ఇంకొకటి కావాలి కదా, క్యాలిక్యులేటర్లో రెండే వస్తున్నాయా? రెండే వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే దాంట్లో ఇంకొకటి రిపీట్ అయింది అన్నట్టు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి రిపీట్ అయినట్టు. మరి ఏది రిపీట్ అయింది అని అంటే యూ కెన్ యూజ్ సింథటిక్ డివిజన్. సో టు ఫైండ్ the repeated root, consider the synthetic division. ఇదే బెస్ట్ మనకి, సింథటిక్ డివిజన్. సో ఎట్లా అమ్మా ఇది? 1 minus 12 36 minus 32. అది ఏది రిపీట్ అవుతుందని మనకు తెలియదు కాబట్టి, సో ఇప్పుడు దీంట్లో అవైలబుల్లో ఉన్న వాటిని యూజ్ చేయండి. సో ఐఎమ్ జస్ట్ వినని వాళ్ళు ఒకసారి మళ్ళీ వినండి అమ్మ. ఎప్పుడైనా లాస్ట్ వాల్యూ 0 రావాలి. స్టార్ట్ విత్ ఆల్వేస్ 0. ఇక్కడ యాడ్ చేస్తే 1 అని వస్తుంది. సో ద అవైలబుల్ వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు 8. 8 into 1 మల్టిప్లై చేస్తే ఇక్కడ 8 అవుతుంది. యాడ్ చేస్తే -4. మళ్ళీ 8 into -4 అంటే -32. ఎవరికి 8 to 1 అని వచ్చిందట. మనకు వచ్చిన రూట్స్ మళ్ళీ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కావాలి. అవుతున్నాయా ఒక్కసారి చూడండి. సో ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 2 మళ్ళీ ఇంకొకటి. ఓకే, ఇది -4 అవుతుందా? +4 యాడ్ చేస్తే +4. సో 8 4s మళ్ళీ ఇక్కడ 32, అది 0 అవుతుంది. నెక్స్ట్ ది ఇంకొకటి రావాలి. సో లాస్ట్ ది ఎనీహౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ద నెక్స్ట్ అవైలబుల్ వాల్యూ ఇస్ 2. స్టార్ట్ విత్ 0, యాడింగ్ 1. 2 1s ఇది 2 అవుతుంది, ఇది -2. సో 2 - 2 అంటే ఇది -4 0. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టేబుల్ 3rd డిగ్రీ, నెక్స్ట్ ది 2nd డిగ్రీ, నెక్స్ట్ ది 1st డిగ్రీ అన్నట్టు. సో లాస్ట్ ఈక్వేషన్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే 1 into ఆ వేరియబుల్ రాయాలి, -2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ లాంబ్డా ఈక్వల్ టు 2 అవుతుంది. సో దేర్ ఫోర్ యు ఆర్ హ్యావింగ్ ద రూట్స్ 8 2 and 2. So we have the eigenvalues here. It is 8 2 2. So once you get that eigenvalues, you need to calculate eigenvectors.
ఇప్పుడు వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టు గెట్ ద eigenvectors, consider a minus lambda I into x equal to 0. సో a మైనస్ లాంబ్డా I అంటే మనం డైరెక్ట్గా అది రాసేయచ్చు. డైరెక్ట్ రాస్తున్నానమ్మా, ఇక్కడ ఆల్రెడీ మనం రాసిందే ఇక్కడ రాస్తున్నా. సో మనకి 6 మైనస్ లాంబ్డా -2 2, దాని తర్వాత -2, ఇది 3 మైనస్ లాంబ్డా, it becomes -1, and here it is 2, this is -1, 3 మైనస్ లాంబ్డా. సేమ్ అక్కడ ఆల్రెడీ చేసింది. మల్టిప్లైడ్ బై ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే వేరియబుల్స్ x1 x2 x3 that is equal to 0. you make it as equation number 1. అడ్వాన్స్డ్ క్యాల్సీలో 821 అని వచ్చింది. ఒక్కసారి 82 అంటే అందరికి వచ్చింది. 1 అనేది కనుక నేను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కసారి చూడు, 1 -12 + 36 -32, సో -44. సాటిస్ఫై కావట్లేదు కాబట్టి అది రాంగ్. 1 అనేది రిపీటెడ్ రూటు పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా రావచ్చు అని అంటారా? రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫర్ లాంబ్డా ఈక్వల్ టు ఫస్ట్ది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా డైరెక్ట్గా. లాంబ్డా ఈక్వల్ టు 8 రాస్తే -2 -2 2, ఇది -2, 3 మైనస్ లాంబ్డా అంటే -5, ఇది -1, ఇది 2, ఇది -1, 3 మైనస్ లాంబ్డా 3 -8 అని అంటే -5 మల్టిప్లైడ్ బై x1 x2 x3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలి. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది? -2x1 -2x2 + 2x3 = 0. ఇదొకటి. నెక్స్ట్ -2x1 -5x2 -x3 = 0. నెక్స్ట్ ఇది 2x1 -x2 -5x3 = 0. అన్ని ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఏ ఒక్కటి సేమ్ లేదమ్మా, అంతా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని సేమేనా? డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? -2 కనుక కామన్ తీస్తే x1 + x2 -x3. అట్లాగే సెకండ్ది చూస్తే ఏమవుతుంది? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈక్వేషన్స్ అన్ని. సో నేను దీనికి ఒక నెంబర్ ఇచ్చుకుంటాను. సే ఇట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ అని ఇస్తా. సో ఫ్రమ్ సెకండ్ దాన్ని సాల్వ్ చేయాలి నేను. -2 కామన్ తీసేస్తే x1 + x2 -x3 = 0 అవుతుంది. లేదా దీన్ని x1 + x2 = x3 అవుతుందమ్మా. ఈ x3ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయండి ఎక్కడో ఒక దగ్గర, మీ ఇష్టం. ఈ x3ని తీసుకెళ్ళి సపోజ్ సెకండ్ అంటే నెక్స్ట్ ఈక్వేషన్లో రాస్తున్నా. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ -2x1 -5x2 x3 దగ్గర రాస్తున్నా -x1 + x2 దట్ ఈస్ ఈక్వల్ టు 0. కొంచెం సింప్లిఫై చేస్తే -2x1 -x1 అంటే -3x1 ఉంటుంది. దాని తర్వాత ఇదేంటమ్మా? -5x2 -5x అంటే -6x2 అవుతుంది. 6x2. సో ఒకవేళ -3 కనుక కామన్ తీస్తే x1 + 2x2 అవుతుందా? చూడు, ఇట్ ఈస్ ఈక్వల్ టు దీంట్లో నుంచి ఓన్లీ x1 = ఏమవుతుందంటే -2x2 అవుతుంది. అంతేగాని మనకేం రావట్లేదు. ఓకే, దేర్ ఫోర్ ఇది తీసుకెళ్ళి x3లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. x3 అంటే ఏమనుకున్నాం? x1 + x2. సో x1 అంటే -2x2, దాని తర్వాత ఇది +x2.
దాన్ని సింప్లిఫై చేస్తే -x2 అని మైనస్ వస్తుంది. x2. సో ఇక్కడ ఏమైంది అని అంటే x1 ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x2, x3 కూడా ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x2. కానీ ఇక్కడ x2 వాల్యూ మనకు తెలియదు, అందుకని ఇక్కడ ఏమనుకుంటాం, ఇక వేరే ఏం లేదు సార్, ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకేమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చా, అది ఇంకో ఇక ఈక్వేషన్ ఉంది కదమ్మా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2 into x1 అంటే 2 into x1 అంటే ఏమనుకున్నాం, -2x2. -2x2 -x2 అంటే అట్లాగే రాస్తాం, -5 into x3, x3 అంటే మళ్ళీ -x2 అని వచ్చింది, ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే -4x2 -x2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x2 ఈక్వల్ టు 0. ఏమవుతుందా, మన మొత్తం x2లే పోతున్నాయి అక్కడ, సో అక్కడ x2 అసలే కనబడతలేదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి x1 x2 అంటే ఇక్కడ x1 ఒకటి వచ్చింది, x3 వచ్చింది, కానీ x2 అసలు కనబడట్లేదు కాబట్టి సో లెట్ x2 ఈక్వల్ టు k అనుకుంటా, ఎందుకంటే తెలియట్లేదు కాబట్టి. సో దేర్ ఫోర్ అప్పుడు x1 ఏమవుతుంది, -2x2 కాబట్టి -2k అవుతుంది, అండ్ x3 ఈక్వల్ టు -x2 కాబట్టి ఇది -k అవుతుంది. సో ఇక వేరే ఛాన్స్ లేదు కాబట్టి దేర్ ఫోర్ యువర్ x మ్యాట్రిక్స్ x1 x2 x3, x1 అంటే -2k, x2 అంటే k, x3 అంటే -k. సో ఒకవేళ k కామన్ తీస్తే -2 1 -1, సో ఒకటి అయిపోయింది కరెక్ట్. కొంతమందికి వేరే వచ్చింది 2 -1 1 అని వచ్చింది, ఏం లేదు, మీరు ఏం టెన్షన్ పడకండి, దాంట్లో మైనస్ కామన్ తీస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. లాంబ్డా వాల్యూ 4 -2 వచ్చిందని అంటాను, లేదండి తప్పది, మీరు క్యాలిక్యులేటర్ తప్పు యూజ్ చేశారు. ఓకే, సో ఒకటి అయిపోయిందమ్మా, ఇంకొకటి ఉంది, లాంబ్డా ఈక్వల్ టు నెక్స్ట్ ది 2 ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లోనే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి, లాంబ్డా ఈక్వల్ టు 2 రాయాలమ్మా. రాజేశ్వరి చెప్పమ్మా ఒకసారి, 6 మైనస్ లాంబ్డా, 6 మైనస్ లాంబ్డా 4 -2 2 -2 లాంబ్డా ఈక్వల్ టు 2 రాస్తే 1 -1 2 -1 2 -1 1 కరెక్టేనా? yes sir. ఓకే, దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై x1 x2 x3, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. రిపీటెడ్ రూట్స్కి ఆల్రెడీ చెప్తాను మీకు, దీన్ని సింప్లిఫై చేయండి ముందు. 4x1 -2x2 -2x3 ఈక్వల్ టు 0. ఇంకొకటి -2x1 ప్లస్ x2 -x3 ఈక్వల్ టు 0. ఇంకొకటి 2x1 -x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. అన్ని డిఫరెంట్ ఈక్వేషన్సా లేకపోతే సేమ్ ఉన్నాయా చూడండి. ఇదేదో -2 అంటున్నారు, ఇక్కడ +2 అంటారు, మిస్టేక్ ఇది ఏం పోలేదు కదమ్మా. నో సార్, ఒకసారి చూడండి సార్. 2x3 అంటున్నారు, ఏంటిది 2x3? అవును +2 అన్నా, +2x3 సార్ ఈక్వేషన్ లో సార్, మీరు ఇప్పుడు రాసిన ఈక్వేషన్ లో ఇప్పటి దాంట్లోనా? రైట్ ఓకే ఇది ఓకే సరే. ఇప్పుడు అన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్స్ చెప్పండి. సెకండ్ దాంట్లో మైనస్, నేను ఫస్ట్ దాంట్లోంచి 2 కామన్ తీసాను అనుకోండి, 2x1 -x2 + x3 అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ లాగానే ఉంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో కూడా నేను మైనస్ కామన్ తీస్తే 2x1 -x2 + x3, అంటే ఆల్మోస్ట్ ఈ 3 ఈక్వేషన్స్ కలిపేసి ఒకటే ఈక్వేషన్ అవుతుంది చూడండి.
ఆల్ ఆఫ్ Yes, sir. 2x1 మైనస్ x2 ప్లస్ x3. ముందు ఈక్వేషన్స్ రాగానే అన్ని ఈక్వేషన్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా అని చెక్ చేస్తారు. సో ఇక్కడ సేమ్ ఉన్నాయి 3 కలిపేసి, వేరే ఛాన్స్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే ఛాన్స్ లేదు కాబట్టి దీంట్లోంచి 2x1 ప్లస్ x3 ఒక దగ్గర రాసి ఆ మైనస్ ఉండేదాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నానమ్మా x2కి. వేరే పాసిబిలిటీ లేదు కదమ్మా, ఇక వేరే No, sir. ఈక్వేషన్స్ లేవు. మరి ఇప్పుడు మనకి x2 ఈక్వల్ టు సంథింగ్ అని వచ్చింది. ఆ సంథింగ్లలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఒకటి x1 ఉంది, ఇంకొకటి x3 అని ఉంది, అవును కదా. సో అప్పుడు ఏం చేస్తారు అంటే x1 x3 తెలియవు కాబట్టి నేను ఏమనుకుంటానంటే లెట్ x1 is equal to some k1, x3 ఈక్వల్ టు k2, ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు కాబట్టి. సో అప్పుడు therefore x2 ఈక్వల్ టు ఏమవుతుందని అంటే 2x1 ప్లస్ x3 కాబట్టి సో 2 ఇంటూ k1 ప్లస్ k2 అవుతుంది. 2 ఇంటూ k1 ప్లస్ k2, వేరే ఛాన్స్ లేదు. అర్థమవుతుందమ్మా ఇక్కడ? ఎస్ సార్, అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్లో అక్కడ డిటర్మినెంట్లో తప్పు చేశారు. ఎక్కడ డిటర్మినెంట్ తప్పు చేసాం? 6 మైనస్ ల్యాండా కరెక్టే కదా, ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ల్యాండా ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 కరెక్టే వస్తాయి, కరెక్టే అండి. ఇప్పుడు ఎక్స్ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు x1 x2 x3. సో x1 అంటే ఏమనుకున్నాం? k1. x2 అంటే మనకి ఏమొచ్చిందమ్మా? 2k1 ప్లస్ k2. x3 అంటే ఏమొచ్చింది? k2. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి అమ్మ, నేను ఇలా రాయచ్చా? ఈ k1లన్నీ ఒక దగ్గర రాస్తా నేను, k1లన్నీ ఒక దగ్గర రాస్తాను మ్యాట్రిక్స్లో. సో k1, ఇక్కడ 2k1, ఇక్కడ k1 అనేది లేదు కాబట్టి 0 రాస్తా, ప్లస్ అని చెప్పేసి ఇట్లా రాయచ్చా? 0, ఇక్కడ k2, ఇక్కడ k2. అంటే రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ చేస్తే మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది, మళ్ళీ మీకు సేమ్ ప్లస్ సేమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ దాంట్లోంచి k1 కామన్ తీస్తా, మీకు ఏం మిగులుతుంది? 1 2 0. అట్లాగే సెకండ్ దాంట్లోంచి k2 కామన్ తీస్తా, అప్పుడేమవుతుంది? 0 1 1 అని వస్తుంది, అవునా? ఏమైంది లాస్ట్కి? మనకి లాస్ట్కి ఇక్కడ ఏమొచ్చిందంటే దేర్ఫోర్ ఇక్కడ ఐగన్ వెక్టర్స్ 2 వచ్చాయమ్మా. ఐగన్ వెక్టర్స్ ఆర్ రెండిటిది రాయాలి. 1 2 0 ఒకటి, 0 1 1 అని ఒకటి. ఈ 5b2 ఏదో +2 అని అంటున్నారు, ఎక్కడమ్మా ఇది? ఇక్కడనా? డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు +2నే రాశాను కదా నేను. ఇది కూడా +2 అంటున్నావా? ఓకే ఓకే ఓకే, అయినా నేను సింప్లిఫై చేయలేదు, లాస్ట్ ఈక్వేషన్ రాశాను నేను, లాస్ట్ ఈక్వేషన్ రాశాను. ఓకే ఓకే, మీకు 8 2 మాత్రమే వస్తాయి, ఇంకొక రిపీటెడ్ రూట్ రాలేదు కాబట్టి ఆ రిపీటెడ్ రూట్కి సంబంధించింది యు ఆర్ అప్లయింగ్ సింథటిక్ డివిజన్ సో దట్ 2 ఈజ్ రిపీటెడ్. సో వీ హ్యావ్ 8 2 2. 8కి నేను క్యాలిక్యులేషన్ చేశాను, వీ గాట్ 1 ఐగన్ వెక్టార్. 2కి నేను క్యాలిక్యులేషన్ చేశాను కానీ ఒకటి వచ్చే బదులు నాకు 2 వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి క్యాలిక్యులేషన్ చేయాలా అంటే ఇంకొకటి కూడా సేమ్ ఉంది కదమ్మా. సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఐగన్ వాల్యూస్ కనుక రిపీట్ అయితే డోంట్ క్యాలిక్యులేట్ వన్స్ అగైన్ ద రిపీటెడ్ ఐగన్ వెక్టార్, మళ్ళీ అవసరం లేదు. కాబట్టి ఓన్లీ డిస్టింక్ట్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్గా ఉంటాయో వాటికి మాత్రమే క్యాలిక్యులేషన్ చేసేయండి. సో యూ గాట్ యువర్ 8 దానికి సంబంధించింది ఒక వెక్టార్ -2 1 -1.
మిగతా దానికి 2 వచ్చాయి. సో దేర్ ఫోర్ ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 8, 2, 2 the eigenvectors are ఏంటమ్మా, ఒకటి -2, 1, -1 ఒకటి, దాని తర్వాత ఇప్పుడు 2 వచ్చాయి. 1, 2, 0 ఒకటి 0, 1, 1. ఇక్కడ కొంచెం ఇది జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇది ఇక్కడ ఏమవుతుందనంటే మనం ఎప్పుడైనా కానీ ఈక్వేషన్స్ క్రియేట్ చేయగానే ఈక్వేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని 3 ఈక్వేషన్స్ కలిపేసి ఒకటే ఈక్వేషన్ అవుతుంది కాబట్టి దాంట్లోంచి ఒక వేరియబుల్ క్యాలిక్యులేషన్ చేస్తారు. మిగతాయి మనకు తెలియదు కాబట్టి ఒకదాన్ని K1 అనుకోండి, ఇంకొకటి K2 అనుకోండి. దాన్ని ఐగన్ వెక్టార్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో దాన్ని K1లను ఒక పక్కకి, K2లను ఒక పక్కకి రాస్తే యూ విల్ బి హ్యావింగ్ 2 వెక్టర్స్. కొన్నిసార్లు ఇట్లా రాయడానికి ఛాన్సెస్ కూడా ఉండవు. అలా లేనప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెట్టేయండి, సరిపోతుంది. మనకి ఇక్కడ స్పెషల్ కేసు కాబట్టి ఇక్కడ ఇలా వచ్చింది, దాన్ని బట్టి చూస్తారు. ఇన్ కేస్ ద రిపీటెడ్ రూట్ ఈస్ -2, ఒకవేళ -2 అయితే ఫైండ్ చేయడమేనా? అవును, చేయాలి. రిపీటెడ్ ఒకవేళ అది డిఫరెంట్ రూట్ కనుక అయితే మాత్రం డెఫినెట్గా చేయాలి. సేమ్ రూట్ అయితే మాత్రం చేయకండి, సేమ్ అయితే అవసరం లేదు. రాజేశ్వర్ ఓకేనా? ఓకే సార్. Shall I take the next one? Yes sir. ఫస్ట్ పేజీ చూపించండి అని అంటున్నారు. ఫస్ట్ పేజ్ అంటే ఇదే కదా. Right. Shall I move to the next one? Yes sir. మనకి ఈక్వేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక్కొక్క ఈక్వేషన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క ఈక్వేషన్ నుంచి ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తారు. సో యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఫైనల్ ఆన్సర్. అక్కడ +2 అయితే టోటల్ ఈక్వేషన్ అండ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి కదా సార్ అన్నారు. మీకు నేను ఇక్కడ +2 రాశాను కానీ దాన్ని సింప్లిఫై చేయలే. నా దగ్గర ఉన్న ఆన్సర్ని మీకు ఇచ్చాను. ఆల్రెడీ ఈక్వేషన్ కరెక్ట్గానే చేసుకొనే ఉంది. అక్కడ మనం రాయడం అలా రాసాం కానీ ఈక్వేషన్ కరెక్టే, ప్రాబ్లం లేదు. నేను ఈ మధ్యలో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా నాకు ఈక్వేషన్ రాదు కదండి. నా దగ్గర ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఫైనల్ ఈక్వేషన్. మీరు సింప్లిఫై చేయండి. ఇక్కడ నేను చేయలేదు సింప్లిఫై. ఓకే అమ్మ, కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకో ప్రాబ్లం రాసుకోండి. ఫైండ్ the eigenvalues and eigenvectors of a matrix is given here 3, 2, 2, 1, 2, 2, -1, -1, 0. చేయండి ఒకసారి. ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయో చెప్పండి నాకు.
చేస్తున్నారా? సార్ చేస్తున్నాం సార్. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఇది కొంచెం కాంబినేషన్స్లలో ఉంది. అది నాకు లాంబ్డా వాల్యూస్ ఏమొచ్చాయో చెప్పండి, ఐగన్ వాల్యూస్. ఏమొచ్చాయండి లాంబ్డా వాల్యూస్? Shall I give you the answer? ఎస్ సార్, ఈక్వేషన్ చెప్పండి సార్. ఈక్వేషన్ చెప్పాలా? ఓకే, ఇస్తాను. మీకు ఏం ఈక్వేషన్ వచ్చింది? లాంబ్డా క్యూబ్ -5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 8 లాంబ్డా -4 = 0. ఇదే వచ్చిందా చెప్పండి? రాజేశ్వరి? నో సార్, నాకు లాస్ట్కి మిస్టేక్ వచ్చింది, అదే చూస్తాను. ఓకే ఓకే, మళ్ళీ చెయ్యి. ఎస్ సార్. 14 వాళ్ళకి సేమ్ రైట్ సార్. ఓకే, ఇప్పుడు మీకు లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయో క్యాలిక్యులేటర్ని యూజ్ చేయండి. యూ విల్ గెట్ 1, 2 మాత్రమే వస్తుందమ్మా. 1, 2 వస్తాయి, థర్డ్ రూట్ రాదు. ఎస్ సార్, 1, 2. ఒకటి రిపీటెడ్. ఆ రిపీటెడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. అది 1 అన్న అయి ఉండాలి, 2 అన్న అయి ఉండాలి. The repeated root that can be calculated by applying synthetic division. మీకు తెలిసిన మెథడ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ 2 వాల్యూస్ తెలుసు కాబట్టి యూజింగ్ దీస్ 2 యూ కెన్ ఫైండ్ అవుట్ ద థర్డ్ వన్. I think 2 sir, 2 is repeated. Yes sir. Okay na? Okay. So the eigenvalues are 1, 2, 2. 2 is repeated. Right. Then you go for eigenvectors. To get eigenvectors, consider, now you are calculating a minus lambda I into x = 0. Direct rastuna. So a minus lambda I ante
3 minus lambda, 2, 2, 1, 2 minus lambda, it is 2, minus 1, minus 1, 0. Okay, eigenvalues 1, 2, 2, and x ante ikkada x1, x2, x3, it is equal to 0. You make it as first equation. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటూ you are substituting the different values. So for first value I am substituting lambda equal to 1. From equation 1 direct రాస్తున్నా. ఏమవుతుంది 3 minus 1 అంటే 2, 2, 2, 1, 1, 2, minus 1, minus 1. అవును ఇది ఏంటమ్మా? మైనస్ లాంబ్డా సార్. సో మైనస్ లాంబ్డా అంటే -1 అవుతుంది. దిస్ ఈస్ మల్టిప్లైడ్ బై x1, x2, x3, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. దీన్ని ముందు సింప్లిఫై చేసేయండి. 2x1 ప్లస్ 2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. అట్లాగే సెకండ్ది x1 ప్లస్ x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. థర్డ్ది minus x1 minus x2 minus x3 equal to 0. ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. కెన్ యూ సే దట్ ఆల్ ద 3 ఈక్వేషన్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ సేమ్? సేమ్ ఆ డిఫరెంటా చెప్పండి. అన్ని సేమ్ ఉన్నాయా? ఫస్ట్ థర్డ్ సేమ్ సార్. ఇదొకటి, దాని తర్వాత ఇదొకటి. ఈ రెండిట్లోంచి మనకు వచ్చేది ఏంటి అని అంటే సేమ్ ఉంది. x1 plus x2 plus x3 it is equal to 0 అని ఉంది. ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ ఈక్వేషన్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకొకటి డిఫరెంట్ ఏంటంటే ఈ మధ్యలో ఉన్న ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఏదన్నా ఒకటి తీసుకోండి దీంట్లోంచి. నేను దీంట్లోంచి సమ్ x1 తీసుకుంటాను. x1 తీసుకుంటే ఏమవుతుందమ్మా? -x2 -x3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ x1ని తీసుకెళ్ళి you are substituting in the second equation. ఇక వేరే ఛాన్స్ లేదు. సో దేర్ ఫోర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x1 అంటే ఏంటి? -x2 -x3 ప్లస్ x2 ప్లస్ 2x3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దీంట్లోంచి -x2 ప్లస్ x2 అంటే క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ, అంతే కదమ్మా? x3 equal to 0. దాని తర్వాత మనకేమవుతుందనంటే ఓన్లీ x3 ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇప్పుడు x3 0 అయింది కాబట్టి దేర్ ఫోర్ x1 ఈక్వల్ టు ఏమవుతుంది? x1 ఈక్వల్ టు -x1 -x3 కదా. సో దాంట్లో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే -x2 అమ్మ ఇది. సో -x2 ఉంటుంది. ఆ x3 వాల్యూ 0 అవుతుంది. సో మనకి x1 ఈక్వల్ టు -x2 ఉంది, x3 ఒకటి 0 ఉంది. ఇక్కడ మనకు తెలియంది ఏంటి చెప్పండి? వాట్ ఈస్ అన్నోన్ వాల్యూ? x2. సో లెట్ x2 ఈక్వల్ టు k. సో therefore ఏమవుతుందంటే x3 ఎట్లా 0 కాబట్టి x1 ఈక్వల్ టు -x2 అన్నారు. సో -k అవుతుంది. therefore your capital X is x1, x2, x3. x1 అంటే -k, x2 అంటే k అనుకున్నాం, x3 వాల్యూ 0. సో దీంట్లోంచి k కామన్ తీస్తే -1, 1, 0. ఇది ఒకటి ఐగన్ వెక్టర్ అయిపోయింది. రైట్, ఓకే, ఒకటి అయిపోయింది. ఇంకొకటి ఉందమ్మా. ఇంకక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? 1, 2, 2 కదా. సో ఫర్ lambda equal to 2 from equation number 1, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఏమవుతుందమ్మా? 1 2 1 2 2. సెకండ్ 1 0 1 0 2 1 0 2. నెక్స్ట్ -1 -1 -2 2 -2. ఓకే,
ఏం లేదు, ఈక్వేషన్ 1లో మీరు సబ్స్టిట్యూట్ చేశారన్నట్టు అక్కడ ఈక్వేషన్ 1లో. ఓకే, అక్కడ మనకి వేరియబుల్స్ ఉంటాయి. సో x1, x2, x3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ముందు దీన్ని సింప్లిఫై చేసేయండి. సో దిస్ ఇంప్లైస్ x1 ప్లస్ 2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. ఇంకొకటి x1 ప్లస్ 0 ఇంటూ అది అయిపోయింది, అంటే 2x3 ఈక్వల్ టు 0. దీనిలోంచి మైనస్ x1 మైనస్ x2 మైనస్ 2x3 ఈక్వల్ టు 0. ఇప్పుడు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయా సేమ్ ఉన్నాయా అన్నది చూడండి. అన్నీ డిఫరెంటా సేమ్ అమ్మా? అన్ని ఫస్ట్ది థర్డ్ సేమ్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి దీనికి నెంబర్ ఇచ్చుకోండి. సమ్ ఈక్వేషన్ నెంబర్ ఇది 2 అనుకుంటాను, 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. సో ఫస్ట్ ఈజీగా ఉండేదానికి వెళ్ళండి. ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ దాంట్లోంచి x1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? థర్డ్ ఈక్వేషన్ లోంచి మైనస్ 2x3 అవుతుంది. అది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. x1 దగ్గర మైనస్ 2x3 ప్లస్ 2x2 ప్లస్ 2x3 అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. మైనస్ 2x3 ప్లస్ 2x3 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది దీంట్లోంచి 2x2 ఈక్వల్ టు 0 ఉంది, అంటే x2 ఈక్వల్ టు 0 వస్తుంది. సో x1 x2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4 x1 వాల్యూ అంటే మైనస్ 2x3, x2 వాల్యూ 0, ఇది మైనస్ 2x3 ఏమవుతుందమ్మా? ఈక్వల్ టు 0. మైనస్ x1 అన్నారు కాబట్టి ఇది ప్లస్ 2x3 అవుతుంది. ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను x1 బదులు, అక్కడ ప్లస్ 2x3 మైనస్ 2x3 అంటే మొత్తానికి 0 అయిపోతుంది. ఇక్కడ ఈక్వేషన్ ఇక్కడ ఏం మిగలట్లేదు, అసలు వేరియబులే మిగలట్లేదు. సో మనకి ఏమేమి వచ్చింది? x1 అనేది మైనస్ 2x3 వచ్చింది, x2 ఈక్వల్ టు 0 మాత్రమే వచ్చింది. ఈ రెండిట్లోంచి మనకు తెలియంది ఏంటి అని అంటే, తెలియంది x3 అమ్మ. x3 ఈక్వల్ టు k అనుకోండి. ఏదైతే తెలియదో దాన్నే k అనుకుంటాం. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయండి. Therefore x equal to x1, x2, x3. Your x1 value minus 2x3 అన్నాం కాబట్టి 2k, x2 value 0, x3 value k. దీంట్లోంచి k కామన్ తీసేస్తే you will be having minus 2, 0 and 1. ఏమైంది? 5G9 గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నావు, ఏమన్నా ప్రాబ్లమా? మైనస్ 2, 0, 1. అమ్మ ఒకసారి చూడండి. ఒకటి లాంబ్డా ఈక్వల్ టు మనకు వచ్చిన లాంబ్డా వాల్యూస్ ఏంటి? 1, 2, 2. ఒకదానికి 1కి అయిపోయింది, నేను 2కి క్యాలిక్యులేషన్ చేశాను, ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి 2a ఉంది, మళ్ళీ ఇంకొకటి 2a ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ వస్తుందమ్మా. ఏం చేయకండి. సో therefore the eigenvectors are ఏం వచ్చాయి రాయండి. మన ఇక్కడ 2a వెక్టార్స్ వచ్చాయి, -1, 1, 0 ఒకటి, -1, 1, 0, ఇంకొకటి ఏంటి అంటే -2, 0, 1. ఈ రెండే వచ్చాయి. అంటే ఐగన్ వెక్టార్స్ కి ఐగన్ వాల్యూస్ కి అక్కడ డిస్టింక్ట్ ఐగన్ వెక్టార్స్ కనుక ఐగన్ వాల్యూస్ కనుక వస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సేమ్ ఐగన్ వెక్టార్స్. అంటే డిఫరెంట్, అక్కడ 3 ఉంటే ఇక్కడ 3 గ్యారంటీగా వస్తాయి. ఒక్కొక్కసారి రిపీట్ అయిన ఐగన్ వాల్యూస్ కనుక ఉంటే యూ మే గెట్ ఆర్ మే నాట్ గెట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్. అదొక్కటి జాగ్రత్తగా చూడాలి. మనం చేసిన ఐగన్ వెక్టార్స్ తప్ప కరెక్టా అని అంటే నేను ఒక క్లూ చెప్పాను కదా, ఏం లేదు, ఇక్కడ రాసుకోండి. ఇట్లా a ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అని మనకి ఈక్వేషన్ ఉంది కదా ఆల్రెడీ. ఏ మ్యాట్రిక్స్ తీసుకోండి, మనకు వచ్చిన ఏదన్నా ఒక ఎక్స్ మ్యాట్రిక్స్ తీసుకోండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే దానికి సంబంధించిన లాంబ్డా వాల్యూ వస్తుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా దాని ఎక్స్ వాల్యూ వస్తుంది. మళ్ళీ
ఇక అంత అవసరం లేదు లేండి, మళ్ళీ చెక్ చేయకండి, ఇబ్బంది అవుతుంది, అంత టైం వేస్ట్ ఎగ్జామినేషన్లో. ఇది అంటే నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టర్స్ సేమ్ రావాలని రూల్ ఏం లేదు, అది కరెక్ట్గా ఉండొచ్చు లేకపోతే తక్కువనన్నా రావచ్చు అండి అక్కడికి. ఓకేనమ్మా రాజేశ్వరి? ఓకే సార్. ఏం లేదు, సాల్వ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు మీకైతే ఐడియా వస్తుంది కదా ఎట్లా చేయాలన్నది. ఎస్ సార్. నేను కొన్ని ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తున్నాను, యూ జస్ట్ ఫైండ్ అవుట్ యువర్ ఫైనల్ ఆన్సర్స్. ఓకే సార్. You are finding eigenvalues and eigenvectors. So 5 minus 2 0 minus 2 6 2 and 0 2 7. ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ తో సాల్వ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. అది డైరెక్ట్ గా సొల్యూషన్ వస్తుంది. యూనిక్ సొల్యూషన్ అయితేనో మనకు వాల్యూస్ కనబడతాయి. మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నప్పుడు అక్కడ వాల్యూస్ రావు, మనకి డిఫరెంట్ వాల్యూస్ కనబడతాయి అక్కడ. అమ్మా ఇది ఒకటి. దీనికి సంబంధించిన వాల్యూస్ ఏమంటారా? ఇవ్వండి సార్. దీని లాంబ్డా వాల్యూ 396 అని ఉంటుంది. గ్రూప్ లో పీడిఎఫ్ పెడతాను. ఐగన్ వెక్టర్స్ అవసరం లేదు కదమ్మా, పెట్టాల్సింది. అవసరం లేదు సార్. ఓకే. మీకు కావాలంటే మరి చేయమంటే చేస్తాను ఐగన్ వెక్టర్స్ కూడా, మీకు ఐడియా ఉండడానికి. మనకేముంటాయంటే -2 -2 1. అది దేనికి సంబంధించిన చూడండి, నాకు ఆర్డర్ కరెక్ట్ లేదు. -2 1 -2 1 -2 -2 1 -2 -2. అది ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. 8 - 6 2 8 - 6 2 6 7 - 4 and 2 - 4 3. సో ఇక్కడ లాంబ్డా వాల్యూస్ 1530 అని వస్తుంది. 1530. దీనికి సంబంధించిన ఐగన్ వెక్టార్స్ సో 1 2 2 2 1 -2 2 -2 1. ఇంకొకటి కొంచెం డిఫరెంట్ ఒకటి ఇస్తాను. దీంతో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అయిపోతాయి. ఫైండ్ ఓన్లీ ఐగన్ వాల్యూస్. ఫైండ్ ఓన్లీ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు ఇక్కడ 4 1 - 3i కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ అన్న 1 + 3i. Here it is 7. I am giving you one complex matrix, asking to calculate only the eigenvalues. Only eigenvalues. నేను ఆన్సర్ ఇస్తాను. ఐగన్ వాల్యూస్ ఏమేమి వస్తాయంటే ఒకటి 9, ఇంకొకటి 2. ఓన్లీ ఐగన్ వాల్యూస్ అమ్మాయి.